నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోల్రాజ్ తెంటు. రీసెంట్గా ఇండియన్ రైల్వేస్ వారు ఏఎల్పి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్ఆర్బి ఏఎల్పికి ప్రిపేర్ అవుతున్న యాస్పిరెంట్స్లో చాలామందిలో ప్రిపరేషన్ ఎలా మొదలు పెట్టాలనే డౌట్ ఉంది. సో ఈ వీడియోలో ఈ ఆర్ఆర్బి ఏఎల్పికి ప్రిపరేషన్ ఎలా మొదలు పెట్టాలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అనేది ఏఎల్పి ఒక్కదానికే కాదు, మీరు జేఈ ప్రిపేర్ అవుతున్నా, ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నా, అలా ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కానీ ఈ వీడియోలో డిస్కస్ చేసే మెథడాలజీ ఖచ్చితంగా మీకు యూజ్ఫుల్ అవుతుంది. ఓకే, ఈ ఆర్ఆర్బి ఏఎల్పి స్టేజ్ 1 ప్రిపరేషన్లో మొదటి స్టెప్ ఏంటంటే మనకి సిలబస్ మీద స్పష్టమైన అవగాహన ఉండాలి. మనకి ఆల్రెడీ నోటిఫికేషన్లో ఈ స్టేజ్ 1 సిలబస్లో ఏ టాపిక్స్ ఉన్నాయో వాడు మెన్షన్ చేశాడు ఆల్రెడీ కొన్ని. సో ఆ టాపిక్స్ అన్నీ కూడా ఒక దగ్గర రాసుకొని, లేదు అనుకుంటే ఒక ప్రింట్ తీసుకొని అయినా మనం నోట్స్ ఫస్ట్ పేజ్లో అతికి పెట్టుకుంటే మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం సిలబస్ అంటే డైలీ రిఫర్ చేస్తుంటే ఏ టాపిక్స్ ఉన్నాయి, మనం ఎన్ని టాపిక్స్ కవర్ చేసాం, ఇంకెంత పోర్షన్ ఆఫ్ సిలబస్ మనకి పెండింగ్ ఉంది, ఈ క్లారిటీ అనేది మనకు ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు సిలబస్లో ఉన్న ఏ టాపిక్స్ ఉన్నాయి, స్పష్టమైన అవగాహన అయితే ఉండాలి. నెక్స్ట్ వన్స్ మీకు సిలబస్ ఏముంది, ఆ టాపిక్స్ ఏమున్నాయి అనేది క్లారిటీ వచ్చాక ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ సబ్జెక్ట్ అయితే మనము చదువుదాం అనుకుంటున్నామో ఆ సబ్జెక్ట్ రిలేటెడ్గా ఒక 4-5 ప్రీవియస్ పేపర్లో రిఫర్ చేయండి. ఈ రిఫర్ చేయడం వల్ల మనకి ఏ టైప్ ఆఫ్ బిట్స్ వస్తాయి, అలాగే మనకి ఎగ్జామ్లో వస్తున్న బిట్లు ఆ డెప్త్ ఎంత, మనం ఎంతవరకు మనం చదవాలి, ఈ క్లారిటీ అనేది మనకి ఈ ప్రీవియస్ పేపర్లు రిఫర్ చేయడం వల్ల వస్తాయి. ఈ ప్రీవియస్ పేపర్లు మనం రిఫర్ చేస్తున్నప్పుడు కూడా మనం ఏమి ఆన్సర్లు తెలియకపోయినా నో ప్రాబ్లం, మనం ఆన్సర్లు ఏమి సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ క్వశ్చన్స్ అయితే మీరు చూడండి. మీ క్వశ్చన్ చూడడం వల్ల మనకి ఏ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలో మనకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ వన్స్ సిలబస్ ఈ ప్రీవియస్ పేపర్లు ఒక 4-5 రిఫర్ చేసిన తర్వాత అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ కోచింగ్ జాయిన్ అయ్యి ఉంటే నో ప్రాబ్లం, గైడెన్స్ వాళ్ళు ఇస్తారు కాబట్టి మీకు కొంచెం ఈజీగానే ఉంటుంది. ఓన్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రం ఎవ్రీ సబ్జెక్ట్ రిలేటెడ్గా నోట్స్ అనేది మీరు గ్యాదర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ మెంటల్ ఎబిలిటీ ఉంది మనకి, సో దాని రిలేటెడ్గా ఒక మంచి నోట్స్ ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ నుంచి మనం గ్యాదర్ చేసుకొని ప్రిపేర్ అవుతూ మీరు ఓన్గా మళ్ళీ ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంటే మంచిది. అలాగే జనరల్ సైన్స్కి వచ్చేసరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉన్నాయి మనకి. వీటికి సంబంధించి అయితే నేను వీడియో లెక్చర్స్ అప్లోడ్ చేస్తాను. సో నా వీడియోస్ మీరు చూస్తే సరిపోతుంది నాకు తెలిసి. లేదు మీరు ఓన్గా ప్రిపేర్ అవుదాం అనుకుంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, 10th, 9th, 8th టెక్స్ట్ బుక్స్ అనేవి మీరు అవి రిఫర్ చేస్తూ ఓన్గా నోట్స్ రాసుకుంటే సరిపోతుంది. అలాగే మీరు ఈ ఎన్సీఆర్టీ బుక్స్ కూడా రిఫర్ చేస్తున్నప్పుడు ఫస్ట్ 10th రిఫర్ చేయండి. వన్స్ 10th బుక్స్ మీరు చదివాక 9th తర్వాత 8th వరకు చదివితే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ స్టేజ్ 1లో కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ మ్యాక్సిమం మనకి అరౌండ్ 10 మార్క్స్ వస్తున్నాయి. ఈ కరెంట్ అఫైర్స్ కూడా మీరు మంత్లీ మ్యాగజైన్స్ అలా రిఫర్ చేసి ఆ మంత్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్, ఆ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ పాయింట్స్ ఏమైనా ఉంటే నోట్స్ రాసుకుంటే మంచిది. అలాగే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ ఈ 4 కూడా 3 to 4 బిట్స్ అలా వస్తున్నాయి. సో ఈ 3 to 4 బిట్స్ కోసం మీరు టెక్స్ట్ బుక్స్ చదవడం కన్నా ప్రీవియస్ పేపర్లో ఒకసారి రిఫర్ చేసి ఏ ఏరియాలో మనకి అడుగుతున్నాడు బిట్స్ అనేది ఆ రిలేటెడ్ కాన్సెప్ట్ చదవడం బెటర్. ఎంటైర్ బుక్ టెక్స్ట్ బుక్ చదవడం కన్నా మీరు రిలేటెడ్గా సెలెక్టివ్గా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చూజ్ చేసుకుంటే మంచిది. వీటి వరకు అయితే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ వరకు అయితే. సో నెక్స్ట్ ప్రిపరేషన్లో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం. సో వన్స్ మరి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారు, అగైన్ మీరు రివిజన్ చేయాల్సి వస్తున్నప్పుడు ఈ ఎంటైర్ నోట్స్ చదవడం కన్నా మీకు డౌట్ ఉన్న పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్, ఫ్రీక్వెంట్గా మనం మర్చిపోతున్న పాయింట్స్ అవి షార్ట్ నోట్స్ మనం ప్రిపేర్ చేసుకుంటే ఈ రివిజన్ చేయడం అనేది మనకు చాలా ఈజీగా ఉంటుంది. సో అందుకని అగైన్ ఈ షార్ట్ నోట్స్ కూడా ఎక్కువ పేజీలు రాయకుండా ఎన్ని తక్కువ పేజీలు ఉంటే మనకి రివిజన్ అనేది అంత ఫాస్ట్గా అవుతుంది. అందుకని ఏంటంటే
డెఫినేషన్లు అని అవి ఇవి అట్లాంటివి కాకుండా ఏదైతే మీరు ఇంపార్టెంట్ పాయింట్ ఉందో అలాగే ఏ పాయింట్ అయితే ఎక్కువ మర్చిపోతున్నామో అట్లాంటివి రాసుకుంటే మనకి యూజ్ఫుల్ ఈ షార్ట్ నోట్స్లో అయితే. అలాగే ప్రిపరేషన్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే రివిజన్ షెడ్యూల్. సపోజ్ ఈరోజు ఒక టాపిక్ చదివాం మనం, ఒక 10 days తర్వాత మళ్ళీ ఆ టాపిక్ మనము రిఫర్ చేస్తే మ్యాక్సిమం మనకు గుర్తుండకపోవచ్చు. సో అందుకని ఏంటంటే మనం కంటిన్యూస్గా టాపిక్స్ అనేవి రివిజన్ చేస్తుండాలి. సో అందుకని ఈ రివిజన్ షెడ్యూల్ అనేది మీరు నీట్గా ప్లాన్ చేసుకుంటే మ్యాక్సిమం మనం మర్చిపోం. సో అలాగే సపోజ్ ఒక సబ్జెక్ట్ ఉందనుకోండి, ఒక సగం సిలబస్ తర్వాత ఒక రివిజన్, సబ్జెక్ట్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక రివిజన్, ఇలా మనం ఒక షెడ్యూల్ మనం ప్లాన్ చేసుకుంటే మంచిది. అలాగే ఒక 2 సబ్జెక్ట్స్ అయిపోయిన తర్వాత మల్టిపుల్ సబ్జెక్ట్స్ అనేది ఒక రివిజన్. ఈ విధంగా మనం రివిజన్ షెడ్యూల్ మనం ప్లాన్ చేసుకుంటే మనం చదువుకున్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా నీట్గా గుర్తుంటాయి. అలాగే ఒక సబ్జెక్ట్ మొత్తం మీరు చదివిన తర్వాత ఒకసారి రివిజన్ చేసి ఆ సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉన్న ప్రీవియస్ పేపర్లో బిట్స్ అన్నీ కూడా సాల్వ్ చేయండి. అలా అయితే ఆ సబ్జెక్ట్ మీద మీకు మంచి క్లారిటీ వస్తుంది. సో అలాగే ఈ ప్రీవియస్ పేపర్లో సంబంధించి మ్యాక్సిమం జనరల్ సైన్స్కి సంబంధించి అయితే బిట్స్ని ఈ వీడియో లెక్చర్స్తో పాటు నేను బిట్స్ కూడా సపరేట్గా అప్లోడ్ చేస్తాను. మీకు అది కొంచెం మీకు బాగా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా ప్రతి సబ్జెక్ట్ మీరు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ సంబంధించిన బిట్స్ అన్నీ కూడా ప్రీవియస్ పేపర్లో బిట్స్ సాల్వ్ చేయండి. ఈ 2018 దగ్గర మనకి 30 సెట్స్ దాటి ఉన్నాయి. సో ఆ 30 సెట్స్లో ఉన్న బిట్స్ అన్నీ కూడా సాల్వ్ చేయండి. అలాగే ఇంకోటి ఇంపార్టెంట్ ఈ ప్రిపరేషన్లో ఇంపార్టెంట్ స్టేజ్ అనేది టెస్ట్ సిరీస్ రాయడం. ఏదో ఒక ఇన్స్టిట్యూట్ని మీరు ఏదో ఒక ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్ రాస్తే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అయితే ఈ టెస్ట్ సిరీస్ రాస్తున్నప్పుడు మీకు మార్క్స్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా డజంట్ మ్యాటర్, పర్వాలేదు. ఈ టెస్ట్ సిరీస్ మీరు రాస్తున్న మెయిన్ పర్పస్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ చేయడం కోసం. ఎందుకంటే మనం ఎగ్జామ్లో ఒక 60 minutesలో 75 questions మనం అటెంప్ట్ చేయాలి. చాలామందికి టైం ఇస్తే ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయగలరు. కాకపోతే మనకు ఆ 60 minutesలో ఎవరైతే అటెంప్ట్ చేస్తారో వారే క్లియర్ చేయగలరు. అందుకని ఈ టైం మేనేజ్మెంట్ కోసం మిమ్మల్ని మీరు టెస్ట్ సిరీస్ రాస్తే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఈ టెస్ట్ సిరీస్ రాస్తున్నప్పుడు తక్కువ మార్క్స్ వచ్చినా కానీ మీరు డిసప్పాయింట్ అవ్వడం అలా అవసరం లేదు. ఎందుకంటే ఆ టెస్ట్ సిరీస్లో కొన్నిసార్లు సంబంధం లేని బిట్లు కూడా వాళ్ళు ఇస్తుంటారు కాబట్టి సో డజంట్ మ్యాటర్. మీకు ఎక్కువ మార్క్స్ వచ్చినా తక్కువ మార్క్స్ వచ్చినా నో ప్రాబ్లం. బట్ 60 minutes టైంలో మీరు అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయగలుగుతున్నారా లేదా, ఈ టైం మేనేజ్మెంట్ మాత్రం చూసుకోండి. ఇలా ఈ 6 steps మీరు ఫాలో అయితే ఖచ్చితంగా స్టేజ్ 1 అనేది ఈజీగానే క్లియర్ చేస్తారు. సో ఇంతవరకు మనం డిస్కస్ చేసింది ఏంటంటే సిలబస్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ పేపర్లో ఒక 4-5 రెఫర్ చేయమన్నాం. అలాగే ఆ సబ్జెక్ట్ సంబంధించిన మెటీరియల్ గ్యాదర్ చేసుకొని మీరు ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అలాగే షార్ట్ నోట్స్ కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. రివిజన్ షెడ్యూల్స్ మాత్రం ఖచ్చితంగా మనం ప్లాన్ చేసుకోవాలి. మరీ ఎక్కువ గ్యాప్ రాకుండా ఒక టాపిక్ చదివిన తర్వాత మరీ ఒక 15 days గ్యాప్ అలా వస్తే ఖచ్చితంగా మర్చిపోతారు. సో ఎక్కువ గ్యాప్ లేకుండా రివిజన్ షెడ్యూల్స్ మనం ప్లాన్ చేసుకోవాలి. అలాగే ప్రీవియస్ పేపర్స్ ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. టెస్ట్ సిరీస్ కూడా రాయండి. ఈ స్టెప్స్ అన్ని మీరు ఫాలో అయితే ఖచ్చితంగా స్టేజ్ 1 క్లియర్ చేయగలుగుతారు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కానీ, అలాగే ఈ ప్రిపరేషన్ ఎలా చేయాలో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ కింద మెసేజ్ పెట్టండి కామెంట్ సెక్షన్లో, నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. అలాగే ఈ ఛానల్లో జనరల్ సైన్స్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. మీరు మ్యాక్సిమం ఆ జనరల్ సైన్స్ వీడియోస్ మీరు రిఫర్ చేస్తే సరిపోతుంది. అలాగే ప్రీవియస్ పేపర్లు బిట్లన్నీ కూడా సాల్వ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.